అంతటి కీర్తి గణించాడు కాబట్టి శాశ్వతీ సమాహ, విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించినవాడా, శాశ్వతత్వమును పొందినవాడా, నీకు నమస్కారం. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకం మంగళాచరణమైంది, ఆ ఒక్క శ్లోకం శాపంలా కనపడింది. ఆ ఒక్క శ్లోకం శోకంలోంచి వచ్చినది, దయలోంచి వచ్చినదై శ్లోకమైంది. ఆ ఒక్క శ్లోకం సంపూర్ణ రామాయణమైంది. ఆ ఒక్క శ్లోకం వీణకి కట్టుబడింది, ఆ ఒక్క శ్లోకం నృత్యమునకు కట్టుబడింది, ఆ ఒక్క శ్లోకం గీతంగా మారింది. అందుకే యథార్థమునకు రామాయణం నిజానికి పాట. లవకుశుల చేత వీణ మీద గానం చేయించారు, లవకుశులు పాట పాడారు. రామాయణం గానం చెయ్యబడాలి, రామాయణం గానం చేశారు లవకుశులు అని ఉంది రామాయణంలో. రామాయణంలో ఉన్న శ్లోకాల్ని గానం చెయ్యడం అసలు ఈ దేశ సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు మీరు పరిశీలనం చెయ్యండి, అసలు వాల్మీకి రామాయణం అనేటటువంటి దాని యొక్క ఆరంభం ఎక్కడ అంటే, కోపాన్ని జయించినటువంటి మహాపురుషుడు కోపం రావలసిన సందర్భంలో దయని పొందితే, అపారమైనటువంటి కారుణ్యము ఆయనలోంచి ప్రకటనమైతే అప్పుడు రామాయణం ప్రారంభమైంది. ఎంత ఉదాత్తమైన స్థితితో ప్రారంభం అంటే, మనీషి కావాలి అంటే బ్రహ్మజ్ఞాని అయినాడు అని గుర్తు ఏమిటంటే, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కోపాన్ని పొందవలసిన చోట కోపాన్ని పొందకుండా దయని ప్రకటిస్తాడు. ఆ స్థితికి వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోయిన వాడెవరో వాడు పండిపోయినవాడు. ఒక కోపమే అధమాధమ స్థితిని చూపిస్తుంది. అదే కోపాన్ని పరిశీలించుకోవడం అనేటటువంటిది చేతనైతే, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఆ కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అన్నది సాధన చేయడం అలవాటైతే, అదే వ్యక్తి అంత పండడానికి కారణమవుతుంది. అందుకే శ్రీరామాయణ ప్రారంభమే అంత గొప్ప స్థితిని పొంది, కోపము రావలసిన చోట కారుణ్యము ఉద్భుతమైనటువంటి ఒక మహాపురుషుని యొక్క స్థితికి పరాకాష్ఠగా రామాయణ ప్రారంభ శ్లోకంతో మొదలైంది. అంటే శ్రీరామాయణం అసలు కోపాన్ని పరిశీలించుకోవడం అన్న విషయం మీద, కోపము యొక్క వివిధ స్థాయిల మీద, కోపాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు ఎక్కడ పొందారో, దాని చేత అభ్యున్నతిని ఎలా పొందారో, కోపాన్ని సాధనంగా ఎలా వాడుకున్నారో, కోపానికి వశపడి ఎలా పాడైపోయారో అనేక సందర్భాల్లో చూపిస్తుంది. అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనా రంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. దంతంబుల్ పడనప్పుడే, తనుభుయం దారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ వెలమీ పదంబుజములను శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా చిన్నతనంలో ఉండగా చదవాలి తప్ప, ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే, అప్పటికి ఎవరి మీద నువ్వు కోప్పడకూడదో, ఏ కోపం తెచ్చుకోకూడదో, ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో అది అనేసిన తర్వాత, పాపం మూట కట్టేసుకున్న తర్వాత, వయసుడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకుని పశ్చాత్తాపం పొందడానికి పనికొస్తుందేమో కానీ, నువ్వు జీవితంలో దోషాలు పొందకుండా ఉండడానికి, నిగ్రహించుకోవడానికి కావలసిన సాధన ఎలా అమరుతుంది? అందుకే ఓపికండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ. శ్రీరామాయణం అంత అద్భుతమైనటువంటి గ్రంథం. కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంతటి ఉత్తముడో చూపిస్తారు రామాయణంలో. కుశనాభుడు అని ఒక మహారాజు, బాలకాండలో ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తారు. అటువంటి కుశనాభుడికి అప్సర స్త్రీ అయినటువంటి ఘృతాచి యందు 100 కన్యలు ప్రభవించారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప రూపలావణ్య సౌందర్యములు కలిగినటువంటి వాళ్ళు. వర్షాకాలంలో నల్లమబ్బుల మీద మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంతటి అందగత్తెలు. బాహ్యమునందు రూపయవ్వనములతో ప్రకాశిస్తున్నారు, ఆంతరమునందు వారి యందు సమస్తమైనటువంటి సుగుణములున్నాయి. ఇటువంటి 100 కన్యలు ఒకానొక నాడు
ఉద్యానవనంలోకి వెళ్ళి సంతోషంతో క్రీడిస్తున్నారు. వాళ్ళందరూ ఏవో వాద్యములను మ్రోగిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అంతటా నిండి ఉంటాడు వాయువు. వాయువు మహానుభావుడు. వాయువు యొక్క వైభవాన్ని రామాయణంలోనే ఉత్తరకాండలోనే చెప్తారు. వాయు ప్రాణ సుఖం వాయు. అసలు వాయువే ప్రాణము, వాయువే సుఖము. గాలి తగలటం లేదనుకోండి చికాగ్గా ఉంటుంది. గాలి తగులుతోంది అనుకోండి అమ్మయ్య అనిపిస్తుంది. అమ్మయ్య కాస్త గాలి వేసిందండి అంటాం. వాయు ప్రాణ సుఖం వాయు. ఆ వాయువు శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి అంతే, మృత్యువుని పొందాడు అంటారు. వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతి జగత్. ఆ వాయువు కానీ విడిచిపెట్టేసింది అంటే లోకం సుఖాన్ని పొందదు. అంతేకాదు కాష్టభూతాని జిజ్ఞిరే. శరీరంలోంచి గాలి అంతా బయటికి వెళ్ళిపోతే శరీరం కర్రలా అయిపోతుంది. అందుకే చనిపోగానే మనిషి కాలు ఇలా పైకెత్తితే మడుచుకుంటుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత కాలు పట్టుకు పైకెత్తితే కర్రల శరీరం అంతా లేచిపోతుంది. ఎందుకంటే ఇంకా లోపల వాయు ప్రసరణం ఆగిపోతుంది. ఇక వాయువు తిరగదు. తిరగకపోతే కాష్టము కర్రలా అయిపోతుంది శరీరం. అటువంటి వాయువు పూజనీయుడు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశుడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు. ఇది ఎంత గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి. ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి. వాయువు ఈ 9 కన్యలు ఆడుకుంటుండగా చూశాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు. మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని. దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి. అది ఈ లోక ధర్మం. ఇక్కడికి వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు. అది ఈశ్వరుని యొక్క శాసనం. శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసింది. కాబట్టి మీరు శరీరాల్ని విడిచిపెట్టేస్తారు. అందున యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి. ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది. శరీరాలు కూడా ఉండవు, శరీరాలు కూడా పడిపోతాయి. కానీ మీరు 9 నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీ యవ్వనం చెక్కు చెదరదు. ఎందుకంటే మేము అమరులం. త్రిదశులు అంటారు దేవతల్ని. వాళ్ళు ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. పుట్టినప్పుడు 30 ఏళ్ళు, ఎన్నాళ్ళున్నా 30 ఏళ్ళు, వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు 30 ఏళ్ళే. అందుకే వాళ్ళకి అమరకోశం త్రిదశులని పిలుస్తుంది. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు. అందుకే తరగని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరు నాకు భార్యలైతే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు. ఇది మీకు అదృష్టం కదా. ఇంకింతకన్నా కావాల్సిందే ఉంది. నేనా ఎంతటి వాడినో మీకు తెలుసు. వాయువుని, సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి. కాబట్టి మీరు 9 నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళన్నారు చాలా గొప్ప మాట అన్నారు. వాళ్ళు మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది. మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా? నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం. నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు. నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు. మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం. అంత తపస్సు మాకుంది. ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా? నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహా యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి.